యూకేలో మాస్టర్స్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి? రేపు ఎగ్జామ్ ఉంది మనకి. నేను యూకే వచ్చాక అయితే ఇదే నా ఫస్ట్ ఎగ్జామ్ అండ్ ఇదే లాస్ట్ ఎగ్జామ్ కూడా అయ్యి ఉండొచ్చు. అండ్ మేబీ నెక్స్ట్ ఎగ్జామ్స్ అయితే ఏమి లేవు. ఫస్ట్ ఎగ్జామ్ అండ్ లాస్ట్ ఎగ్జామ్ కూడా ఇదే. ఈ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, ఏంటి తతంగం ఏంటి అనేది అయితే మనం రేపు ఎగ్జామ్కి వెళ్ళక మాట్లాడుకుందాం. ఇప్పుడు టైం వచ్చేసి 12:08 అయితే అయింది. అండ్ ఇప్పుడు దాకా కాసేపు అలా చూస్తూ ఉన్నాను. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా రేపు పొద్దున అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడైతే ఇంక స్లీప్ వేసేద్దాం. మరి రేపు కలుద్దామా? రెడీ అయిపోయాం. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ నుంచి యూనిక్ అయితే వెళ్ళాలి. అండ్ మనకు వచ్చేసి అయితే 4:30కి అయితే ఎగ్జామ్ ఉంది. అండ్ 1:30కా 1:19కా అలాగైతే మనకి ట్రైన్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి ఒక 2 అలా అవుతుంది అనుకోండి. ఫ్రెండ్స్ వస్తారు, అంటే వాళ్ళతో కాసేపు కూర్చుని మాట్లాడి చూసి సెట్ చేసి అన్ని ఎగ్జామ్ పోదాం. సో లెట్స్ గో. మనకి ఇది వచ్చేసి అయితే ఫస్ట్ ఎగ్జామ్ అనమాట. యూనిలోకి వచ్చాకంటే యూకే వచ్చాకే ఇదే ఫస్ట్ ఎగ్జామ్ అనమాట. లైక్ నా కోర్స్ అయితే అప్లైడ్ ఏఐ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నా కోర్స్కి ఒకే ఒక ఎగ్జామ్ ఉంది. ఇదే లాస్ట్ ఎగ్జామ్, ఇదే ఫస్ట్ ఎగ్జామ్ అనమాట. అది కూడా థియరీ ఎగ్జామ్ కాదు, థియరిటికల్గా అయితే ఉండదు. ఓన్లీ బిట్స్ ఉంటాయి అనమాట, ఎంసీక్యూస్. 40 బిట్స్ అయితే ఉన్నాయంట. సో 40 బిట్స్ పెట్టాలి. మోస్ట్లీ ఎగ్జామ్స్ అన్నీ అలాగే ఉంటాయి. థియరిటికల్గా చాలా రేర్ అనుకుంటున్నాను, నాకు చాలా రేర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఎక్కడా వినలేదు కూడా. మొత్తం నేను ఎవరికి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కూడా ఇంకో ఎగ్జామ్ జరిగింది, జావా ఎగ్జామ్ జరిగిందనమాట. అది కూడా వాళ్ళకి వచ్చేసి అయితే బిట్స్ అయితే జరిగింది. సో మాకు కూడా ఇప్పుడు బిట్సే జరుగుతుంది. నాకు వచ్చేసి అయితే ఒకటే ఎగ్జామ్, ఇది ఒకటే ఉంది. మిగిలినన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి. మోస్ట్లీ అందరికీ అలాగ ఉంటుంది. 2-3 ఎగ్జామ్స్ మించి ఉండవు బిట్స్ అవి కూడా. మిగిలినన్ని అసైన్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను వచ్చేసి స్టేషన్లో ఉన్నాను మామ. దాదాపు మాస్టర్స్ అంటే అసైన్మెంట్ మీద నడుస్తుంది మామ. ఈ ఎగ్జామ్స్ అవి చాలా తక్కువ ఉంటాయి ఎప్పుడో కానీ. ఇప్పుడు అసలు ఎలా ఉంటుంది ఏంటి లోపల ఇన్సులేషన్ కానీ ఎలా జరుగుతుంది, కూడా స్కామ్స్ చేయొచ్చా, స్కామ్స్ అంటే అదేలేండి, కాపీ చేయొచ్చా, చేస్తారా అనేది అయితే చూద్దాం. ఎండ వస్తుంది కానీ చల్లగా గాలి కొడుతుంది మా అమ్మ. సో ఏంటనేది మీకు ఎగ్జామ్ అయ్యాక మళ్ళీ చెప్తాను మీకు. మోస్ట్లీ ఈరోజు నాకు 4:30 నుంచి 7:30 వరకు. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే 1 to 4 అయితే ఒకరికి జరుగుతుంది ఆల్రెడీ. నాకైతే మాత్రం 4:30 నుంచి 7:30 వరకు ఎగ్జామ్. మరి ఎగ్జామ్ అయ్యాకైతే మీకైతే చెప్తాను అసలు ఎలా జరిగింది ఏంటనేది. లాస్ట్ టైం జావా ఎగ్జామ్ రాసిన వాళ్ళకైతే రాసిన వెంటనే కంప్లీట్ అవ్వగానే వాళ్ళకి వచ్చేసి మార్క్స్ అయితే వచ్చినాయి అంట. మరి ఇప్పుడు అలా వస్తుందో రాదో తెలియదు. వస్తే మాట మీకు చెప్తా. ఇప్పుడు ఎగ్జామ్ రాసిచ్చాడు, చాలా రాడ్గా ఉందంట. ఇంతనా ఎగ్జామ్ 113. ఇప్పుడే మనం వచ్చేసి అయితే రూమ్ చూసాం, ఎగ్జామ్ 1. అండ్ చాలా విశాలంగా ఉంది. సో మళ్ళీ ఇంకా టైం ఎంత అయింది ఇప్పుడు? ఫోన్ ఇది 3:10 అయితే అయింది. 4:30కి ఎగ్జామ్. సో ఒక్కసేపు చూసుకుని ఎగ్జామ్ రాసొచ్చి తర్వాత మీతో మాట్లాడతాను. ఓకే మామ, ఇప్పుడే మనకు వచ్చేసి అయితే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చాలా ఈజీ అని చెప్పను, చాలా టఫ్గానే జరిగింది. మనం లోపలికి ఎంట్రీ అవగానే లాగిన్ అవ్వమన్నారు. క్రెడెన్షియల్స్ వాటితో లాగిన్ అయిపోయి వెరిఫై చేసుకుని మొత్తం లాగిన్ అంతా అయిపోయాక మొబైల్ అయితే మనం ఇచ్చేయాలి. లేదంటే బ్యాగ్లో పెట్టుకుని, బ్యాగ్ ఉంటే బ్యాగ్లో పెట్టుకుని బ్యాగ్ పక్కన పెట్టాలి. అండ్ ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి. ఒక 3 hours ఎగ్జామ్. బట్ ఒక 1.5 అయితే కంప్లీట్ అయిపోయింది ఎగ్జామ్ వచ్చేసి. 40 బిట్స్. అండ్ మొత్తం నేనే లాస్ట్ నా రూమ్లో బయటకు వచ్చింది. జావా వాళ్ళకైతే అప్పుడు అయితే ఇచ్చాడంట మార్క్స్ లాస్ట్లో. బట్ ఈ ఎగ్జామ్కి అయితే మాత్రం ఏమీ రిజల్ట్స్ అయితే రాలేదు. మేబీ 1 monthలో అలా వస్తాయి అనుకుంటా, చూద్దాం. మరి ఎగ్జామ్ అయితే బాగా రాసాం. ఓకే, సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. లెట్స్ రిజల్ట్స్ వచ్చాక మీకు నెక్స్ట్ వీడియోలో ఏదో ఒక వీడియోలో చెప్తానండి. సో అంతే, మరి ఇప్పుడైతే వెళ్ళిపోదాం. బయట ఇంకా ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. ఫుట్బాల్ మ్యాచ్ చాలా గ్రాండ్గా జరుగుతుంది అన్నమాట. బయట కంప్లీట్ అయిపోయినట్టుంది.
అదే ఎంత మరి రైడింగ్ లేదు రైడింగ్లోకి వెళ్దాం. ఇటు తిరిగితే బాగుంది, కాకపోతే అటు వెళ్తే బాగుంది కదా. ఇప్పుడే మనం ఫోటోషూట్ కంప్లీట్ అయింది. అలాగే ఫుట్బాల్ మ్యాచ్ అయితే జరిగింది. స్టాఫర్డ్ వర్సెస్ చెస్టర్ అయితే జరిగిందనమాట. స్టాఫర్డ్ యూనివర్సిటీ వర్సెస్ చెస్టర్ యూనివర్సిటీ. సన్లైట్ వెనకాల నుంచి పడుతుంది కదా. సో మా చెస్టర్ విన్ అయిందంట, చెస్టర్ యూనివర్సిటీ. సో ఇంతే మరి. వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. వీడియోస్ అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి నెక్స్ట్ వీడియో కడతాం.